జోగి రమేష్ అంబటి రాంబాబు ఇళ్ల మీద దాడిని ఏమంటున్నారు మీరు? ఏం మాట్లాడుకుంటారు జనాలు? ఏమన్నా అధికార అహంతో చేసినట్టు అనుకుంటున్నాం మేము. మాకు ఎదురు లేదు, మేము నందంటే నంది పంది అంటే పంది అంటున్నారు వాళ్ళు. ఎందుకంటే ఎక్కువ మాట్లాడారు కదా. ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ అంతమంది ఏముంది, అందుకంటే తప్పు మాట అన్నాడా? దాడులు చేయాల్సిన అవసరం వాళ్ళకేంటి? వాళ్ళు ప్రశ్నిస్తున్నారండి. వాళ్ళు చేసేది తప్పులు, అది కరెక్ట్ కాదు. వాళ్ళకి ఆడట్లేదు చేయటం, చేసి తప్పులు చేస్తారని ప్రశ్నిస్తున్నందుకు వీళ్ళని ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద దాడి చేస్తారు. ముఖ్యమంత్రి ఏం చేసినా మీరేం ప్రశ్నించకూడదు, మేము చేస్తే అది సరేనాలి. మా ముఖ్యమంత్రిని బూతులు ఇట్టాడు అంబటి రాంబాబు, అందుకే మేము నిరసన తెలియజేసామంటున్నాం. అది నిరసన అంటారా? అది నిరసనేనా? మీరు ఆలోచించండి, అది నిరసన లాగా ఉందా? వాళ్ళని ఒకసారి చూడమనండి, వాళ్ళ వీడియోలు చూడమనండి, వాళ్ళే ఓపెన్ చేసి వీడియోలు చూసుకోమని. నిరసన అయిద్దా లేకపోతే దాడులు అవుతాయో? ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నాడు, నీ తాత మొగుడుదని నీ అమ్మమ్మ కూడా అన్నాడు. మరి దాన్ని ఏమంటారు? అది సీఎం అనలేదా? వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు ఏమన్నాడు, సైకో జగన్ జాదు జగన్ అంటే ఆ రోజు వీళ్ళు కూడా అట్నే చేస్తే ఏమవుతుంది? ఇవన్నీ రాజకీయాలు సహజంగా అంటూ ఉంటారని సర్దుకుపోయాడు అప్పుడు జగన్. వీళ్ళనే వాళ్ళ పరిపాలన వల్ల. మోదీ గారు ఏమంటున్నారంటే మా ముఖ్యమంత్రి గారిని అంటే అసలు ఊరుకోం, ఇంకా జరుగుతాయి అంటున్నారు. మీ ముఖ్యమంత్రి అయింది, అందరికి ముఖ్యమంత్రి. నీ ఒకదానికి ముఖ్యమంత్రి అయింది, నీ ఒకదానికి ముఖ్యమంత్రి అయ్యాడా? నీ ఒకదానికి కదా, అందరు రాష్ట్రం మొత్తానికి ముఖ్యమంత్రి. ఆ వీడియోలు చూసారా మీరు? ఆ దాడి విషయాలు కానీ అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు కానీ? అంబటి రాంబాబు గారిని వాళ్ళు ఏం మాట్లాడింది ఒక లేడీ, ఆ మాట్లాడొచ్చా అన్న దాంట్లో తొందరపడి వచ్చింది మాట. నేను తప్పేనా అని చెప్పాడు కదా. తప్పు అని చెప్పినప్పుడు అన్నాక మీరు అట్లా దాడి చేయకూడదు కదా. లేదా ధర్నా చేయండి, లేదా నర్స్ చేయించండి. ఇంట్లో లేడీస్ పిల్లలు ఉంటే వాళ్ళ మీదకి వెళ్ళి నిప్పండితే అది కరెక్ట్ కాదు కదా. ఒక మాట అన్నది మీకు అంత ఉంది, మరి ఆ ఇంటికి నిప్పేసినప్పుడు ఎట్లా ఉంటుంది మరి మాకు? మరి జగన్ కూడా రపరప అంటున్నారంట కదా. అది సినిమా డైలాగ్ రపరప ప్రతిదీ పడుచుకుంటే అన్నీ చాలా వస్తాయి పండుగలు. వాళ్ళు చాలా అంటున్నారు. సినిమా చూపిస్తాను నేను అధికారంలోకి వస్తాను జగన్. మరి ఆయన పాత్రుడు ఏమన్నాడు రోజు అన్నప్పుడు? స్పీకర్గా చేస్తున్నాడు కదా. అప్పుడు అంత మూలు ఏమన్నాడు? ముందల వాళ్ళు అంటే తర్వాత వీళ్ళు అంటారు. ఆవిల చేలో అయితే దూడ గట్టు మేసిద్దా అంతే. కావాలని జగన్ గొడవలు సృష్టిస్తున్నాడు ఇలా అని అంటున్నారు. మళ్ళీ అనుకోవాలి కదా, వాళ్ళు పరిపాలన కరెక్ట్గా లేనప్పుడు ఇవే అనుకుంటా ఉంటారు. పరిపాలన ఇస్తానన్న హామీలు జనాలకి ఇవన్నీ ఎందుకు? అవి కాదు కావాల్సింది. సహజంగా అనుకుంటా ఉంటారు. ఒక ఇంట్లో ఒక కుటుంబం పెద్దగా ఉన్నప్పుడు అంటూ ఉంటారు, అవన్నీ పడుచుకుంటే కాదు కదా.